హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చేయబోతున్నామంటే విండోస్ ఫైల్ మేనేజర్ని ఇలా ట్రాన్స్క్లూజన్గా మైకా ఎఫెక్ట్లో ఎలా రావాలో అనేది నేను చెప్పబోతున్నాను. జస్ట్ నన్ను ఫాలో అయిపోండి. మీకు ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది మీ విండోస్ ఫైల్ ఎక్స్ప్లోరర్కి వచ్చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు నన్ను ఫాలో అయిపోండి. మీ బ్రేవ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఓపెన్ చేస్తే మీకు ఈ గిట్హబ్ రీపో ఓపెన్ అవుతుంది. అందులో రిలీజెస్ సెక్షన్కి వెళ్ళి రిలీజెస్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే రిలీజెస్ x64 జిప్ అని ఒకటి కనిపిస్తుంది. దాన్ని నొక్కండి. నొక్కి డౌన్లోడ్స్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక ఇప్పుడు మీ డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోండి. డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయాక రిలీజెస్ x64 అని అనిపిస్తుంది. దాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ ఆల్, ఎక్స్ట్రాక్ట్ అని కొట్టాక రిలీజెస్ x64 ఫైల్లోకి ఓపెన్ చేయండి. రిలీజెస్లోకి వెళ్ళండి. రిలీజెస్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు ఎక్స్ప్లోర్ బ్లర్ మైకా అవన్నీ అనిపిస్తాయి. అందులో రిజిస్టర్ని మీరు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టాక రన్ కొట్టండి. రన్ కొట్టాక మీకు ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది మీ ఫైల్ ఎక్స్ప్లోరర్కి వచ్చేస్తుంది. ఒకవేళ మీరు దీన్ని డిలీట్ చేసుకోవాలనుకుంటే అది కూడా చెప్తాం మీకు ఎలా డిలీట్ చేసుకోవాలో. డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోండి. మళ్ళీ వెళ్ళిపోయి రిలీజెస్ x64కి వెళ్ళండి. రిలీజెస్కి వెళ్ళండి. అన్ఇన్స్టాల్ని మళ్ళీ దాన్ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి. రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టి రన్ కొట్టండి. ఒక 5 సెకండ్స్ తీసుకుంటుంది లోడ్ అవడానికి. ఓకే 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 ఇప్పుడు మీకు ఇది బ్లర్ ఎఫెక్ట్ అనేది డిలీట్ అయిపోయింది. మీకు వద్దకపోతే డిలీట్ చేసేసుకోవచ్చు. ఇలాగా సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ గైస్.